రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారత రాజ్యాంగ ప్రమాణాన్ని ఉల్లంఘించినందుకే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు జిఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ శోభన్ బాబు అన్నారు. హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్పై ఎవరికైనా అభ్యంతరాలుంటే తమ అధినేతపై పిటిషన్ వేసుకోవాలన్నారు. ఒంగోలు అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శోభన్ బాబు మాట్లాడారు. అత్యున్నతమైన అధికారిగా 3.5 దశాబ్దాల పాటు పనిచేసిన తమ అధినేతకు చట్టాల గురించి బాగా తెలుసన్నారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఆంజనేయులు, రాజు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక రిట్ హైకోర్టులో వేయడం జరిగింది. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రమాణాన్ని మర్చిపోయి భద్రతా సిబ్బందిని అంటే సెక్యూరిటీని, అలాగే ప్రభుత్వ వాహనాలను మీరు మీ సొంత ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారు, ఇది భారత రాజ్యాంగానికి చట్ట విరుద్ధం అని చెప్పి దాని మీద చర్య తీసుకోవాల్సిందిగా హైకోర్టులో రిట్ వేయడం జరిగింది. హైకోర్టు కంటే ముందు ప్రెస్కి ఇచ్చారు, తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు, రెస్పాండ్ కాలేదు కాబట్టి హైకోర్టులో వేయడం జరిగింది. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెప్తుంది ఏంటంటే, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు మీరు. ఎవరైతే క్యాబినెట్లో మినిస్టర్గా ఉన్నారో ఆర్థిక లావాదేవీలు కానీ, వ్యాపార లావాదేవీలు కానీ, ఇంకేదైనా అధికారమైనటువంటి ఏమైనా ఉంటే అవన్నీ కూడా పక్కన పెట్టేసి రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు వారికి సేవ చేయాలనేటువంటి దాని మీద ప్రమాణం చేశారు. అది దేవుని సాక్షిగా, అదే నిష్పక్షపాతంగా, అలాగే అంతఃకరణ శుద్ధితోటి ప్రమాణం చేశారని చెప్పారు. కాబట్టి దాన్ని ఉల్లంఘించారని చెప్పి సారు హైకోర్టులో రిట్ వేయడం జరిగింది. లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియని వాళ్ళు అందరికి కూడా ఈరోజు మేము చెప్తున్నాం, మీ దగ్గర ఏమైనా విజయ్ కుమార్ గారు హైకోర్టులో వేసినటువంటి ఏదైతే ఫైల్ మీద మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఈ ఆధారాలని మీరు హైకోర్టులో పిటిషన్ వేయాలని చెప్పి తెలియజేస్తున్నాము. అంతేగాని వ్యక్తిగతంగా ఎవరు కూడా, మన సోదరులు ఎవరు కూడా వ్యక్తిగతంగా విజయ్ కుమార్ గారిని విమర్శించడం అది రాజ్యాంగ విరుద్ధమే. ఎందుకంటే రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చింది, ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో వారిని ఖండించవచ్చు అని చెప్పి రాజ్యాంగం ఇచ్చిన హక్కుని ఈరోజు మా అధ్యక్షుల వారు హైకోర్టు వారి దృష్టికి తీసుకెళ్ళి తగు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. రాజ్యాంగపరంగా అది తప్పు అని చెప్పిన కోర్టులో వేయటం అనేటువంటిది న్యాయమే అని చెప్పి మేము అంటున్నాం. అయితే ఇన్ని సంవత్సరాలు సారు కలెక్టర్గా చేసి అన్ని జిల్లాల్లో మెప్పు పొందినటువంటి సారు ఒక టైంలో, ఒక పీరియడ్లో, గతంలో క్యాబినెట్లో ఉండి కూడా ఆ సారు కొంత సలహానిచ్చినటువంటి ఒక పెద్ద మనిషిగా, మంచి ఆలోచనలు చేసినటువంటి వ్యక్తిగా, ఆయనకి అన్ని తెలిసి కూడా ఈరోజు అందరికీ న్యాయం చేయలేనటువంటి వచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు ఆయన్ని విమర్శించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఐఏఎస్ చదివి 36 సంవత్సరాలు కలెక్టర్గా చేసి అన్ని కులాలకి మెప్పు పొందినటువంటి వ్యక్తి ఈరోజు ఈ తక్కువ చదువుకొని పదవిలోకి వచ్చి ఈయన విమర్శించడం కరెక్ట్ కాదని చెప్పి మేము ఖండిస్తున్నాం. ఏదైతే ఈ హైకోర్టు తప్పు అనేటువంటి మాటని ఎవరైతే అన్నారో వాళ్ళు మళ్ళా ఆ మాటని వెనక్కి తీసుకోవాలి, మా యొక్క పార్టీని బలోపేతం చేయాలని చెప్పి మేమందరం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు.